Hello guys. Today I would like to explain variables in Python in day 1. So variables. A variable is a reserved memory location used to store values. అంటే వేరియబుల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము, కానీ డైరెక్ట్గా వాల్యూస్ని స్టోర్ చేయమన్నమాట. సో ఆ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో వాటి రిఫరెన్స్ని మనము స్టోర్ చేస్తాము. సో ఇక్కడ పైథాన్ అనేది డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే మనము సి లాగా ఇంట్ ఏ అని ముందే మనము స్పెసిఫిక్గా మెన్షన్ చేయమన్నమాట. డైరెక్ట్గా A=10 అంటే అది ఆటోమేటిక్గా మెమరీ లొకేషన్ని అలౌట్ చేస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ డిక్లేర్ వేరియబుల్స్ అక్కర్లేదు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్ టైప్ బిఫోర్ యూజింగ్ దెమ్. సో ఇట్లా ఏ అని డిక్లేర్ చేయబడలేదు, అలాగే ఇంట్ అని డిక్లేర్ చేయబడలేదు డేటా టైప్ని. సో ఇట్లా డిక్లేర్ చేసేదాన్ని మనము ఎక్స్ప్లిసిటీ డిక్లరేషన్ అంటాము. సో ఇప్పుడు వేరియబుల్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు అలా క్రియేట్ అవుతుందన్నమాట. సో ఏ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ ది మూమెంట్ ఏ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఇట్. అంటే ఎప్పుడు మనం ఈక్వల్ టు ఆపరేటర్ని మనము యూజ్ చేసి వాల్యూని అసైన్ చేస్తాము. ఎలా అంటే మార్క్స్ = 100. సో ఈ 100ని మనము వాల్యూ అనేది ఈ మార్క్స్ అనే వేరియబుల్కి అంటే అసైన్ చేసాము విత్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ మొత్తాన్ని మనము మార్క్స్ = 100ని మనం వేరియబుల్ బైండింగ్ అంటాము. సో బైండింగ్ అంటే అసోసియేటింగ్ ఏ వాల్యూ విత్ ఏ వేరియబుల్ యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ బైండింగ్ అనమాట. ఎప్పుడైతే వేరియబుల్ని మనము వాల్యూతో అసైన్ చేస్తామో సో దాన్ని మనం బైండింగ్ అంటాము. ఎప్పుడైతే అసైన్ చేస్తామో దానికి ఒక రిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఆ రిఫరెన్స్ అనేది మనం వాల్యూ 10ని మనం డైరెక్ట్గా వేరియబుల్లో కాపీ చేయమన్నమాట. సో మార్క్స్ = 100 అంటే మార్క్స్లో 100 ఉండితను కాదు, మార్క్స్లో 100 ఎక్కడ స్టోర్ అయిందనే రిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో అది ఇక్కడ 100 అనే వాల్యూ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెట్టాం, మెమరీ లొకేషన్లో పెట్టాం. ఈ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ అనేది మెమరీ లొకేషన్కి ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ అవుతుందన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. బాటిల్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఇది బాటిల్ అయితే దీంట్లో వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది మనకి వాల్యూ, ఈ బాటిల్ అనేది మనకి ఆబ్జెక్ట్. ఈ బాటిల్ మనం ఎక్కడ పెడతాం అనేది మెమరీ లొకేషన్. ఇప్పుడు మనము వాటర్ తాగాలంటే బాటిల్ ఎక్కడుందో తెలియాలి. సో ఆ తెలియసే ఇన్ఫర్మేషన్ అనేది మనము వేరియబుల్లో స్టోర్ చేస్తామన్నమాట. సో ఆ వేరియబుల్ స్టోర్ చేసేదాన్నే రిఫరెన్స్ స్టోర్ చేస్తాము అంటాం. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది ఎప్పుడైతే నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే నేమ్ను మనము డిఫైన్ చేయనప్పుడు, అంటే ఎలాంటి వాల్యూ అసైన్ చేయకుండా మనము ప్రింట్ వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకని వాల్యూ 1లో మనము ఎలాంటి వాల్యూ మనము అసైన్ చేయలేదు కాబట్టి. సో అది ఇప్పుడు చైన్డ్ అసైన్మెంట్ అంటే ఏందో చూద్దాం. చైన్డ్ అసైన్మెంట్ అంటే an integer object is created with the value 100 and all the 3 variables are referenced to the same memory location. This is called chained assignment. అంటే వాల్యూ అనేది వేరియబుల్స్ నేమ్స్ మారిన వాల్యూ సేమ్ అయితే అన్నీ ఒక్క మెమరీ లొకేషన్నే రిఫరెన్స్ చేస్తుంది. సో దాన్ని మనము చైన్ అసైన్మెంట్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ 100 అనేది ఇక్కడ ఉంది. సో ఇది ఆబ్జెక్ట్, ఇది వాల్యూ. ఈ 100ని నంబర్ 1 అనేది రిఫరెన్స్ చేస్తుంది, నంబర్ 2 అనేది రిఫరెన్స్ చేస్తుంది, నంబర్ 3 అనేది రిఫరెన్స్ చేస్తుంది. సో వీటిలో ఒకే ఆబ్జెక్ట్ని 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి రిఫరెన్స్ చేస్తున్నాయి.
సో వీటిని ఏమంటామంటే చైన్ అసైన్మెంట్ అంటాం. ఎందుకనంటే ఒక మెమరీ లొకేషన్నే ఇది యాక్సెస్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మల్టిపుల్ అసైన్మెంట్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి మల్టిపుల్ వేరియబుల్స్ని మనం అసైన్ చేస్తాం. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఉన్నాయి వాల్యూస్ అనేవి. సో 1, 1.2 ర్యామ్. సో వాల్యూ 1 అనేది 1ని పాయింట్ చేస్తుంది, వాల్యూ 2 అనేది 1.2, వాల్యూ 3 అనేది ర్యామ్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేమ్స్ కూడా కొన్ని వ్యాలిడ్లో ఉండాలి. మనము వేరియబుల్స్ నేమ్స్ అనేవి ర్యాండమ్గా XYZ అట్లా ఇవ్వకుండా వాటికి కొంచెం మీనింగ్ఫుల్గా ప్రోగ్రామర్కి అర్థమయ్యేటట్టుగా మనం ఇవ్వాలన్నమాట. సో క్యారెక్టర్స్ అనేవి A to Z కానీ అండర్స్కోర్తో కానీ మనం స్టార్ట్ చేయొచ్చు, కానీ డిజిట్స్ తోటి స్టార్ట్ చేయకూడదు. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఏమీ యూజ్ చేయకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే $, సింబల్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. అలాగే కేస్ సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు స్మాల్ లెటర్స్లో ఏజ్ తీసుకొని క్యాపిటల్ లెటర్స్లో ఏజ్ తీసుకుంటే మనకి అవి 2 డిఫరెంట్ వేరియబుల్స్గా ట్రీట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్ అనేది. అలాగే రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి వాడకూడదు. అంటే లిమిట్, బట్, అలాగే ఇంట్, ఫర్ ఇలాంటి కీవర్డ్స్ కూడా వాడకూడదు అనమాట. అలాగే వేరియబుల్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనము ఆ ఇన్ఫర్మేషన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు, అలాగే రీయూజ్ చేసుకోవచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి తక్కువ మెమరీ అనేది వస్తుంది. అలాగే మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఎక్కడ చూస్తామంటే లాగిన్ సిస్టమ్స్లో యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అయితే మనం టైప్ చేస్తాం కదా, అది వాల్యూ అవుతుంది. సో ఆ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో యూజర్ నేమ్ అనేది వేరియబుల్. యూజర్ నేమ్ ఏం పాయింట్ అవుట్ చేస్తుందంటే ఆ వాల్యూని పాయింట్ చేస్తుంది.